బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకడే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. సో మొత్తం మీద ఇటు టీమిండియాకి ఒకడే ఒక్కడు మొనగాడు. భారత ప్రపంచ కప్ విజేతగా నిలవడానికి ఇటు సంజు శాంసన్ కీలక పాత్ర వహించాడు. ఒక్కసారి మనం సంజు శాంసన్కి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు చరిత్రలో 2015 నుంచి ఇటు 2015 నుంచి దాదాపు 11 సంవత్సరాలు 2015 నుంచి దాదాపు 11 సంవత్సరాలు ఇటు తన క్రికెట్ ఆడడం, తనకి ఇప్పటిదాకా మంచి ఆపర్చునిటీస్ కూడా దక్కలేదు. ఇటు భారత్ ప్రపంచ కప్ విజేతగా నిలవడంలో ఇటు సంజు శాంసన్ ఇప్పుడు కీలక పాత్రని వహించాడు. ఇటు టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించాడు అంటూ ఇటు సంజు శాంసన్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతానికి చాలామంది పోస్టులు పెడుతున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో ఒకసారి మనం చూస్తే కనుక వెస్టిండీస్ పైన 97 రన్స్, అలాగే ఇటు సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ పైన 89 రన్స్, ఇటు ఫైనల్స్లో న్యూజిలాండ్ పై 89 రన్స్. ఇటు సంజు శాంసన్ ఈ రేంజ్లో ఆడకపోయి ఉంటే టీమిండియా ఫైనల్స్కి వచ్చే అవకాశమే లేదు అంటూ ఇటు సంజు శాంసన్ తీరుపై నెటిజన్లు ప్రశంసలను కురిపిస్తున్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని 0 హీరోగా సంజు శాంసన్ ఎదిగాడు. ఇటు మిగతా ప్లేయర్స్తో పోలిస్తే ఇటు సంజుకు టీంలో చాలా తక్కువ అవకాశాలు దక్కాయి. 2015 నుంచి 2026 11 సంవత్సరాలు ఇటు టీమిండియాతో పనిచేస్తూ అవకాశాలు మాత్రం అతి తక్కువ. ఇటు వరల్డ్ కప్ టీంలో ఉన్నా కూడా ఆడనిస్తారో లేదో అన్న అనుమానం ఉన్న స్థితి నుంచి టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు తనను ఒక ఎక్స్ట్రా ప్లేయర్ కింద స్క్వాడ్లో అలా పక్కన పెట్టేశారు. సెకండ్ మ్యాచ్లో అవకాశం ఇచ్చినా కూడా తక్కువ రన్స్ చేశాడన్న ఉద్దేశంతో మళ్ళీ పక్కన పెట్టేశారు. అలాంటి సంజు శాంసన్ ఒక్కసారి మనం చూస్తే టీమిండియా T20 ప్రపంచ కప్ని గెలుచుకుని వరుసగా రెండోసారి విశ్వ విజేతగా నిలవడానికి ఇటు సంజు శాంసన్ కాంట్రిబ్యూషన్ ఎంతగా ఉంది. మొదటి ఇటు క్వార్టర్ ఫైనల్స్లో 97 పరుగులు, అలాగే ఇటు సెమీఫైనల్స్లో 89 పరుగులు, దాని తర్వాత ఇటు ఫైనల్స్లో 89 పరుగులు. ఒకసారి జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్గా నిలిచాడు. కానీ న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అతను 4 ఓవర్లలో ఇటు 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా 8 మ్యాచ్లలో 14 వికెట్లు పడగొట్టాడు. ఒక్కసారి ఇటు సంజు శాంసన్కి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సంజు శాంసన్ ఒక్కసారి మనం చూస్తే కనుక తను 2015లో ఇటు T20 మ్యాచ్లో డెబ్యూగా T20లో ఆడి తను పర్ఫామ్ చేసి మొత్తానికైతే టీమిండియాలో స్థానం కల్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. దాని తర్వాత దాదాపు 11 సంవత్సరాలు 2015 నుంచి 2026 దాకా దాదాపు 11 సంవత్సరాలు మనం చూస్తే కనుక ఇటు నేషనల్ సెటప్లోనే ఉండే ప్రయత్నం చేశాడు. ఇటు వికెట్ కీపర్ స్లాట్ కోసం లైన్లో క్యూలో ఉన్నాడు. ఎంఎస్ ధోని తర్వాత ఇటు రిషబ్ పంత్ తర్వాత కేఎల్ రాహుల్, దాని తర్వాత ఇషాన్ కిషన్, వీరందరూ ఆడినప్పుడు వీరందరూ ఏమైనా కొంత హెల్త్ రీజన్స్తో కానీ మిగతా కారణాలతో కొంత ఇబ్బందుల్లో ఉంటే కనుక అప్పుడు సంజు శాంసన్కి అప్పుడు అవకాశాలు దక్కాయి. ఎర్లీ కెరియర్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు 2023 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్, ఇటు 2023 సౌత్ ఆఫ్రికాతో ఆడిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో 50 ఓవర్స్లో తాను 108 తను సెంచరీని చేసి ఇటు మేడ్ ఫస్ట్ వన్డే ఇంటర్నేషనల్ సెంచరీని కంప్లీట్ చేస్తూ మొత్తానికైతే మ్యాచ్ని గెలిపించాడు. ఆ 2023 తర్వాత 2024లో T20లో సంజు శాంసన్, 2024లో ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ టు స్కోర్ 3 T20 సెంచరీస్ ఇన్ సింగిల్ క్యాలెండర్ ఇయర్. 2024 T20 మ్యాచెస్లో మొత్తానికైతే 3 సెంచరీలు, T20లోనే 3 సెంచరీలు చేసిన ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్గా అలాంటి ఒక అచీవ్మెంట్ చేయగలిగాడు. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు బంగ్లాదేశ్ పైన 111 111 రన్స్,
అలాగే బ్యాక్ టు బ్యాక్ సౌత్ ఆఫ్రికా పైన 107, 109. మొత్తానికైతే 2024 ఇయర్లో T20 మ్యాచ్లో 3 సెంచరీలు, బంగ్లాదేశ్ మీద 1, సౌత్ ఆఫ్రికా మీద 2 సెంచరీలు చేశాడు. దాని తర్వాత మనం చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి 2026 T20 వరల్డ్ కప్లో గెలవడానికి ఇటు మనం చూస్తే కనుక ఇటు T20 మ్యాచ్ కంటే ముందు ఇటు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో 5 గేములు ఆడి ఓన్లీ 46 రన్లు మాత్రమే చేయగలిగాడు. కానీ ఇటు T20 వరల్డ్ కప్ హిస్టరీకి సంబంధించి మనం చూస్తే కనుక ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి ఇటు సంజు శాంసన్ని పొగుడుతూ విరాట్ కోహ్లీ చేసిన ఒక ట్వీట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు సంజు శాంసన్ గురించి విరాట్ కోహ్లీ ఏమన్నాడు? వాట్ ఏ రిమార్కేబుల్ టోర్నమెంట్ ఫ్రమ్ ద మోస్ట్ వెల్ డిజర్వ్డ్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్. రిమార్కేబుల్ టోర్నమెంట్, అలాగే వెల్ డిజర్వ్డ్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్. ఈ టోర్నమెంట్లో అందరికంటే అర్హత కలిగిన వ్యక్తి సంజు శాంసన్ అంటూ, అలాగే యూ పర్ఫార్మ్డ్ వెన్ ఇట్ మ్యాటర్డ్ ద మోస్ట్, రియలీ హ్యాపీ ఫర్ యూ చటా. సో మొత్తానికైతే ఎప్పుడైతే మ్యాచ్లో పర్ఫామ్ చేయాల్సిన, టోర్నమెంట్లో పర్ఫామ్ చేయాల్సిన అత్యవసరమైన పరిస్థితులు ఉండేనో ఆ సమయంలోనే నువ్వు పర్ఫామ్ చేసావు, రియలీ హ్యాపీ ఫర్ యూ చటా. సో మొత్తానికైతే ఇటు మలయాళిని మొత్తానికైతే చట్టా అంటూ ఒక బ్రదర్గా ఇటు విరాట్ కోహ్లీ ఇటు సంజు శాంసన్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్, ఫైనల్స్ ఎప్పుడైతే తన రిక్వైర్మెంట్ ఉందో, ఒక్కసారి ఫైనల్ మ్యాచ్ మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఫైనల్ మ్యాచ్ మనం చూస్తే కనుక 89 రన్లు, ఇంత అవలీలగా రన్స్ చేయొచ్చా అన్నట్టుగా ఆ మ్యాచ్లో ఇటు సంజు శాంసన్ పర్ఫామ్ చేశాడు. తన 6లతో, తన 4లతో ఇటు ఆల్మోస్ట్ ఒక ఆఫ్ సైడ్ వదిలేసి గ్రౌండ్ మొత్తాన్ని సంజు శాంసన్ వాడుకున్నాడు. ఇటు లెగ్ సైడ్ కానీ, ఇటు స్ట్రెయిట్గా కొట్టిన 6లు కానీ, బౌండరీస్ కానీ, అన్ని డైరెక్షన్స్లో, ఒక ఆఫ్ సైడ్లో కొంత పర్ఫామ్ చేయలేదు కానీ మిగతా అన్ని డైరెక్షన్స్లో ఆల్మోస్ట్ 280, 300 డిగ్రీస్లో సంజు శాంసన్ పర్ఫార్మెన్స్. మ్యాచ్లో చూసిన వాళ్ళు ఇంత తేలిగ్గా, ఇంత సునాయాసంగా 6లు కొట్టచ్చా, ఇంత ఈజీనా గ్రౌండ్లో ఆడడం అనిపించేలాగా ఎప్పుడైతే తన వికెట్ పడిపోయిందో దాని తర్వాత కొంత పతనానికి ఇటు ఇండియా స్కోర్స్కి కొద్దిగా దెబ్బ తగిలింది. దాదాపు 270 నుంచి 290 ప్రిడిక్టెడ్ స్కోర్స్ ఉండే. సంజు శాంసన్ ఆ దిశగా ఇండియాకి సంబంధించిన ఆ స్కోర్స్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు, అచీవ్ చేసే ప్రయత్నం చేశాడు. ఎప్పటికప్పుడు ప్రతి ఓవర్ టు ఓవర్ తన జూనియర్స్తోని, ఇటు ఇషాన్ కిషన్ కావచ్చు, తనతో పాటు ఉన్న జూనియర్స్తోని ప్రతి ఓవర్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూనే వచ్చాడు. ప్రతి ఓవర్లో వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వచ్చాడు. సో సంజు శాంసన్ మనం చూస్తే ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయిన ఫస్ట్ మ్యాచ్లో తనని పక్కన పెట్టడం జరిగింది. దాని తర్వాత మ్యాచ్లో కొంత పర్ఫామ్ చేయకపోయేసరికి మళ్ళీ తనని పక్కన పెట్టేశారు. మ్యాచ్లో ఆడుతాడా లేదా, ఇటు మ్యాచ్లో ఉన్న ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ హెల్త్ కండిషన్స్, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు లేకపోవడంతో మొత్తానికైతే శాంసన్కి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. ఇటు గతంలో మనం చూస్తే కనుక 2015 నుంచి ఇప్పటిదాకా సంజు శాంసన్ దాదాపు 11 సంవత్సరాలు ఇటు అవకాశాల కోసం ఎదురు చూశాడు. 2015లో డెబ్యూ చేసిన 2024 వరకు అతనికి వరుసగా అవకాశాలు రాలేదు. ఇటు డ్రాప్ అవ్వడం, లేకపోతే రీప్లేస్ అవ్వడం, ఇటు శుభం గిల్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి వారితో మిడిల్ ఆర్డర్, ఓపెనర్ మధ్య షఫ్లింగ్ జరుగుతుండేది కంటిన్యూస్గా. అసలు ఒక ఆపర్చునిటీ, ఒక 5 మ్యాచ్లు ఆడడం, ఒక సిరీస్లో కానీ, ఒక టోర్నమెంట్లో కానీ, ఒక 5 మ్యాచ్లు, 4 నుంచి 5 మ్యాచ్లకు మించి వరుసగా ఆడలేదు ఎప్పుడు. ఇటు ఫ్యాన్స్, అలాగే ఎక్స్ ప్లేయర్స్, దానిష్ కనేరియా వంటి వారు కూడా దీన్ని మిస్మేనేజ్మెంట్ అని, అవకాశాలు ఇవ్వకుండా కెరియర్ నాశనం చేస్తున్నారని కూడా గతంలో వాళ్ళు కామెంట్ చేశారు. సో మరోసారి ఇటు కోహ్లీ, దీనికి సంబంధించి కోహ్లీ చేసిన ట్వీట్ని మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. వెన్ ఇట్ మ్యాటర్డ్ ద మోస్ట్, రియలీ హ్యాపీ ఫర్ యూ చటా, యూ పర్ఫార్మ్డ్ వెన్ ఇట్ మ్యాటర్డ్ ద మోస్ట్. సో మొత్తం మీద ఎప్పుడైతే నీ అవసరం పడిందో అప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోగలిగావు, అప్పుడు నువ్వు ఇండియా టీమ్కి నువ్వు అప్పుడు ఒక వారధిలా ఉండగలిగావు అంటూ మొత్తానికైతే నీ పర్ఫార్మెన్స్ చాలా మ్యాటర్ అయింది ఈ వరల్డ్ కప్లో అంటూ
రియలీ హ్యాపీ ఫర్ యూ చటా అంటూ మొత్తానికైతే తనకు సంబంధించిన ఒక ట్వీట్ని పెట్టాడు. ఇటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటూ కూడా. సో మొత్తం మీద సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ ఈ వరల్డ్ కప్ గెలవడానికి సంజు శాంసన్ ఎంతగా కృషి చేశాడు. తన ఆ 89 రన్స్ ఆ స్కోర్ చేసి అచీవ్ చేసిన ఆ హైయెస్ట్ స్కోర్స్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఇటు ఆల్మోస్ట్ 200ని టచ్ చేసిన తర్వాత 200ని టచ్ చేసేదాకా ఇటు సంజు శాంసన్ క్రీస్లోనే ఉన్నాడు. 200 టచ్ చేసేదాకా ఇటు అభిషేక్తో కావచ్చు, ఇటు ఇషాన్ కిషన్తో కావచ్చు, వీరందరితో కోఆర్డినేట్ చేశాడు చాలా కూల్గా. అసలు ఫస్ట్ 15 ఓవర్స్ మ్యాచ్ చూస్తే అసలు ఇంత ఈజీనా స్కోర్ చేయడం, ఇంత ఈజీనా రన్స్ తీయడం అన్నంతగా ఆ పర్ఫార్మెన్స్ ఉండే. మొత్తానికైతే ఆ 200ని అచీవ్ చేసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది. సాధారణంగా ఫైనల్స్లో మనం చూస్తున్నాం, ఫైనల్స్లో ఇలాంటి టాప్ స్కోర్స్ ఎప్పుడు అచీవ్ చేసినా ఆ టాప్ స్కోర్స్ని బీట్ చేయడం చాలా కష్టం. ఓన్లీ 4 సార్లు మాత్రమే ఇలాంటి T20లో ఇలాంటి టాప్ స్కోర్స్ చేసినప్పుడు 4 సార్లు మాత్రమే దాన్ని ఆపోజిషన్లో ఉన్నవాళ్ళు ఇటు ఆపోజిట్ టీం మాత్రం చేస్ చేయగలిగింది. కానీ ఇప్పుడు ఈసారి దాన్ని చేస్ చేసే అవకాశం లేని ఒక స్కోర్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది సంజు శాంసన్. సో మొత్తానికైతే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ సంజు శాంసన్. ఇటు ఇండియా టోర్నమెంట్లో, ఇండియా వరల్డ్ కప్లో గెలవడానికి ఇటు క్వార్టర్ ఫైనల్స్, ఇటు సెమీఫైనల్స్, అలాగే ఇటు ఫైనల్స్ మూడింట్లో కూడా తన వంతు కృషిని, తన వంతు పర్ఫార్మెన్స్ని ఇచ్చి చాలా క్లియర్గా ఈ టోర్నమెంట్లో ఇండియా గెలిచేలా చేశాడు. ఒకసారి మనం చూడొచ్చు, రైట్ సైడ్ స్క్రీన్లో కనిపిస్తుంది. మొదటగా ఇటు వెస్టిండీస్ మీద 97 రన్లు 50 బాల్స్లో, 50 బాల్స్లో 97 రన్స్, మ్యాసివ్ చేస్ అని చెప్పొచ్చు, స్పెక్టాక్యులర్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు, ఇటు స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సూపర్ 8లో ఇటు వెస్టిండీస్ పైన చేసిన ఆ స్కోర్ ఒక మ్యాసివ్ చేస్లో 97 రన్స్తో మొత్తానికైతే సూపర్ 8స్లో ఇటు ఇండియాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత ఇటు సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో ఆడిన మ్యాచ్లో కూడా ఇటు 89 రన్స్ ఆఫ్ 42 బాల్స్, ఒక స్ట్రైక్ రేట్, స్టాగరింగ్ స్ట్రైక్ రేట్ అని చెప్పొచ్చు, 211. అలాంటి ఒక స్ట్రైక్ రేట్తోని సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ పైన ఇటు 89 రన్స్తోని ఇండియాని గెలిపించాడు. మరొకసారి ఇటు ఫైనల్స్లో మనం చూస్తే కనుక 89 అవుట్ ఆఫ్ 46 బాల్స్. ఇటు ఫీల్డ్ని ఆ రోజు ఆ స్టేడియంని, ఆ ఫీల్డ్ని ఇటు డామినేట్ చేశాడని చెప్పొచ్చు. మొత్తంగా ఇటు ఇండియా ట్రోఫీ ఎత్తడానికి 255 రన్లు చేయడానికి ఇటు శాంసన్ ఎంతగానో కృషి చేశాడు. శాంసన్కి అందరిలాగా ఒక లాంగ్ రోప్ దొరకలేదు, అంటే ఒక షార్ట్ రోపే. తనకెప్పుడు పైకి ఎదగడానికి సరైన దారులు దొరకలేదు, సరైన అవకాశాలు దొరకలేదు అంటూ ఇటు ఫ్యాన్స్ కానీ, గతంలో ఇటు ప్లేయర్స్, సీనియర్స్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి శాంసన్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తే, శాంసన్ ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు ఇటు నేషనల్ సెటప్లోనే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడలేని పరిస్థితులు. 2015 నుంచి 2023 దాకా సరైన అవకాశాలే దొరకలేదు. 8 సంవత్సరాలు తాను ఇలాంటి ఒక సిట్యువేషన్ ఉన్నా కూడా ఆ కమిట్మెంట్, ఎప్పుడు అవకాశం దొరికినా దాన్ని సద్వినియోగపరచుకోవాలన్న ఆ సిన్సియారిటీ మొత్తానికైతే ఇవాళ వరల్డ్ కప్ని ఇండియాకి తెచ్చిపెట్టింది. 2023 తను మొదటగా వన్డే ఇంటర్నేషనల్ సెంచరీ, మెయిడెన్ సెంచరీ అని చెప్పొచ్చు, వన్డే ఇంటర్నేషనల్ సెంచరీ చేశాడు. దాని తర్వాత 2024లో మనం చూస్తే కనుక ఇటు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో పర్ఫామ్ చేయకపోయినా 2024 T20లో మనం ఒక్కసారి చూస్తే T20లో ఆల్మోస్ట్ రికార్డులను సృష్టించాడు. వరుసగా 3 సెంచరీలని ఒక సంవత్సరం T20 క్యాలెండర్లో చేసిన మొదటి ఇండియన్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. ఇటు బంగ్లాదేశ్ మీద 111 T20 మ్యాచ్లో సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది సౌత్ ఆఫ్రికా మీద 2 సెంచరీలు, బంగ్లాదేశ్ మీద 1 సెంచరీ. ఇప్పుడు అల్టిమేట్ రిడెంప్షన్ అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. ఇటు T20 2026కి సంబంధించిన వరల్డ్ కప్లో ఆల్మోస్ట్ హిస్టరీని క్రియేట్ చేశాడు. 3 హాఫ్ సెంచరీలు అయినా కూడా 3 ఆల్మోస్ట్ సెంచరీ దాకా, 3 ఆల్మోస్ట్
విజయ పదం వైపు ఇటు ఇండియాని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు సంజు శాంసన్. నిన్నటి మ్యాచ్లో ఇటు బుమ్రా, అక్షర్ పటేల్ మనం చూస్తున్నాం. అక్షర్ పటేల్ కానీ బుమ్రా కానీ ఎంతగా కృషి చేశారో. అక్షర్ పటేల్ తన మొదటగా తీసిన ఆ 3-4 వికెట్స్ కావచ్చు, అలాగే ఇటు బుమ్రా సో అక్షర్ పటేల్ చేసిన ఆ పర్ఫార్మెన్స్, అలాగే బుమ్రా చేసిన ఆ పర్ఫార్మెన్స్, వీటన్నిటిని మనం చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం అసలు ఇనిషియల్గా మ్యాచ్ని ఆల్మోస్ట్ గెలిచేసాం అన్న సిచ్యువేషన్కి తీసుకెళ్ళింది మాత్రం ఖచ్చితంగా శాంసన్ అని చెప్పుకోవచ్చు. శాంసన్ ఒక ఎక్స్ట్రా ప్లేయర్, టీంలో ఒక ఎక్స్ట్రా ప్లేయర్ నుంచి, ఒక స్క్వాడ్లో ఒక మెంబర్ నుంచి, ఒక 11th ప్లేయర్ నుంచి అనుకోవచ్చు, అలాంటి ప్లేయర్ నుంచి ప్రస్తుతానికి టోర్నమెంట్నే గెలుచుకునే లెవెల్కి, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ దాకా వెళ్ళాడు అంటూ ఇటు సోషల్ మీడియాలో నెటిజన్స్ తన పైన తమ ప్రేమని కురిపిస్తున్నారు. ఇటు నెటిజన్స్ శాంసన్కి సంబంధించి ఇటు వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్, ఇటు ట్విట్టర్, సోషల్ మీడియాలో కూడా ఇటు శాంసన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. సో మొత్తం మీద ఒక ఎక్స్ట్రా ప్లేయర్గా టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు తను ఫస్ట్ మ్యాచ్లో అసలు ప్లేయర్గా కూడా ఆడలేదు. తన టీంలోకి అంటే ఒక ఎక్స్ట్రా ప్లేయర్గానే కన్సిడర్ చేశారు. కానీ దాని తర్వాత ఇప్పుడు చూస్తే కనుక టోర్నమెంట్ అయిపోయేసరికి ఇటు టోర్నమెంట్లో ఆ కప్పుని తీసి ప్రస్తుతానికి ఇండియాకి గిఫ్ట్గా ఇచ్చాడు. తనకిచ్చిన అవకాశాలని ఖచ్చితంగా సద్వినియోగపరుచుకున్నాడు. ఇటు క్వార్టర్ ఫైనల్స్, దాని తర్వాత సెమీఫైనల్స్, దాని తర్వాత ఫైనల్స్, కన్సిస్టెంట్గా ఇంత ప్రెషర్, ఇటు క్వార్టర్ ఫైనల్స్ కావచ్చు, సెమీఫైనల్స్ కావచ్చు, ఫైనల్స్ కావచ్చు, ఈ టైంలో ఎంతో ప్రెషర్కి ప్లేయర్స్ గురవుతుంటారు. అంత ప్రెషర్ అసలు ఆ ఫైనల్ మ్యాచ్లో చేసిన 89 రన్స్ చేసినప్పుడు ఆ ప్రెషర్ ఏమాత్రం కనిపించలేదు. సునాయాసంగా ప్రతి ఓవర్లో 4, 6, 6, 4 ప్రతి ఓవర్లో ఇటు 6లు 4లతోని మొత్తానికైతే ఇటు ఫ్యాన్స్ మనసును గెలుచుకున్నాడు సంజు శాంసన్. ఇలాంటి పర్ఫార్మెన్సెస్లే ఫ్యూచర్లో ఇవ్వాలి, ఇలాంటి ఆపర్చునిటీసే శాంసన్కి ఇవ్వాలి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమంలో చెప్పుకొస్తున్నారు. శాంసన్కి సంబంధించి ఇటు ఆర్టీవీ వ్యూవర్స్ ఏమంటున్నారో ఒకసారి ఆర్టీవీ వ్యూవర్స్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. కొన్ని కామెంట్స్ వచ్చాయి, ఆ కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. సంజు శాంసన్ ఈజ్ రియల్ హీరో అంటున్నారు ఇటు వరప్రసాద్. సంజు శాంసన్ ఈజ్ రియల్ హీరో, ఖచ్చితంగా రియల్ హీరో. 2015 నుంచి 2026 దాకా ప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయడం మామూలు విషయం కాదు. 11 సంవత్సరాలు క్రికెట్ ఒక్కసారి చెప్పాలంటే క్రికెట్ కెరియర్ అనేది ఇటు సినిమా ఇండస్ట్రీ లాంటిదే. లైమ్ లైట్ ఎక్కువ కాలం ఉండదు, ఎక్కువ కాలం అవకాశాలు కూడా ఉండవు. ఎన్నోసార్లు తను లైన్లో నిల్చున్నాడు. ఇటు ధోని తర్వాత కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఇషాన్ కిషాన్, ఇలా వికెట్ కీపర్స్కి రీప్లేస్మెంట్గా అవకాశం కోసం వెయిట్ చేస్తూనే వచ్చాడు, తనకంటూ ఒక అవకాశం దొరకడానికి. మరొకరు ఇటు ప్రభాకర్ కామెంట్ చేశారు, సెమీ నుండి ఫైనల్లోకి సంజు వల్లనే కప్ రావడానికి కూడా సంజునే కారణం, సెమీస్ నుంచి ఫైనల్కి రావడానికి కూడా సంజునే కారణం, అలాగే ఫైనల్స్లో కూడా కప్ రావడానికి కూడా సంజునే కారణం అంటూ ఇటు ప్రభాకర్ కామెంట్ చేశారు. దాంతోపాటు రవికుమార్, డౌటే లేదు, నో డౌట్ ఎట్ ఆల్, ఇటు సంజు వల్లనే మనం వరల్డ్ కప్ గెలిచామంటూ నమ్ముతున్నారు. ఖచ్చితంగా అతని వల్లే వరల్డ్ కప్ గెలిచామంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. మరొక కామెంట్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు రవికుమార్ కామెంట్ చేశారు, సంజు శాంసన్ ఈజ్ హీరో, ఇటు లవ్ ఇమోటికాన్స్ పెడుతున్నారు. అలాగే గొడిశల నాగరాజు కామెంట్ చేశారు, సంజు శాంసన్కి ఇటు నాని కొత్త సినిమాకి సంబంధించిన పాట ఆయా షేర్. సో ఆయా షేర్ అంటూ ఇటు నాని కొత్త సినిమా పాటతో కంపేర్ చేస్తున్నాడు. ఇటు షేర్ సింహం వచ్చింది అంటూ, సింహం దిగింది అంటూ, వన్ మ్యాన్ ఆర్మీ సంజు అంటూ ఇటు రణస్థలి కామెంట్ చేస్తున్నారు. వన్ మ్యాన్ ఆర్మీ సంజు ఖచ్చితంగా వన్ సైడెడ్, వార్ని వన్ సైడెడ్గా ముందుకు తీసుకెళ్ళింది సంజు శాంసన్. ఇటు ఇంగ్లాండ్ మ్యాచ్లో కావచ్చు, ఇటు సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో కావచ్చు. సాధారణంగా ఇటు టాస్ వేసిన వెంటనే టాస్ వేయంగానే ఇటు చాలామంది అరే చేసింగ్ అయి ఉంటే బాగుండేది అంటే ఓపెనింగ్లో అంటే మొదటగా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇటు ఆడకుండా భారత్ చేజింగ్లో ఉండుంటే బాగుండేది,
మ్యాచ్ ఇంకా బాగుండేది, అలాగే రసవత్తరంగా ఉండేది, మనకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేది అంటూ ఇటు టాస్ గెలిచిన వెంటనే ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో నడిచింది. ఇటు ఫ్యాన్స్ అందరు కూడా ఒకసారి ఆలోచించారు. కానీ ఒక్కసారి మ్యాచ్ స్టార్ట్ అయినాక మొదటి 2 ఓవర్ల తర్వాత మనం చూస్తే కనుక ఓన్లీ 12 బాల్స్లో ఆల్మోస్ట్ 2 డిజిట్ నెంబర్ మాత్రమే ఉంది. దాని తర్వాత ఒక్కసారి మ్యాచ్ని టేక్ ఆఫ్ చేశారు ఇటు అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్. ఇటు అభిషేక్ శర్మ 20 బాల్లలో 21 బంతుల్లో ఆల్మోస్ట్ 52 రన్లతోని మొత్తానికైతే ఇటు విజృంభించాడు. ఇటు అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయామే అని అనుకున్న సమయానికి ఇటు ఇషాన్ కిషన్ వచ్చినాక ఇటు సంజు శాంసన్ సింగిల్ హ్యాండెడ్గా 200 స్కోర్ రీచ్ అయ్యేదాకా ఇటు సంజు శాంసన్ ఇటు ఇషాన్ కిషన్తో కూడా తనను కూడా మోటివేట్ చేస్తూ తనతో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ప్రతి ఓవర్ మధ్యలో కూడా ఇటు ఇషాన్ కిషన్తో మాట్లాడుతూ కోఆర్డినేట్ చేస్తూ చాలా సునాయాసంగా 200 స్కోర్ని టచ్ చేశారు. చాలా సునాయాసంగా ఇంత ఈజీగా రన్స్ని తీయొచ్చా, ఇంత ఈజీగా స్కోర్ చేయొచ్చా అన్న విధంగా ఒక్కసారి సంజు శాంసన్ 15 ఆల్మోస్ట్ 15th ఓవర్ దాకా ఆడిన తర్వాత శాంసన్ వికెట్ కోల్పోయిన తర్వాత ఆ ఓవర్లోనే ఇటు మరొక 3 వికెట్లు కోల్పోవడం, మొత్తానికైతే కొంత పతనం చూసాము. కానీ లాస్ట్లో మళ్ళీ లాస్ట్ సింగిల్ ఓవర్లో మళ్ళీ 16 రన్లు, లాస్ట్ ఓవర్లో 16 రన్లు కూడా ఆ స్కోర్ని 255 స్కోర్ని అచీవ్ చేయడానికి తను ఆ 16 ఓవర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఓవర్లో పర్ఫామ్ చేసిన ఆ 16 రన్స్ కూడా ఇటు యాడ్ అయింది, ఇటు 255 స్కోర్ని అచీవ్ చేయడానికి కూడా. సో మొత్తం మీద దాని తర్వాత ఒకసారి బౌలింగ్ గురించి కూడా మనం చూస్తే ఇటు అక్షర్ పటేల్తో పాటు ఇటు ఇషాన్ కిషన్, అలాగే ఇషాన్ కిషన్ పట్టుకున్న ఆ క్యాచ్లు, బౌండరీలో ఇషాన్ కిషన్ పట్టుకున్న ఆ క్యాచ్లను ఒకసారి మనం చూస్తే కనుక చాలా క్లియర్గా బౌండరీ దగ్గర ఒక వికెట్ కీపర్ ఎలా అయితే ఒక్క బాల్ని కూడా మిస్ చేయడో అదే విధంగా ఇషాన్ కిషన్ కూడా ఆ క్యాచెస్ని చాలా ఇంపార్టెంట్ క్యాచెస్ అని చెప్పొచ్చు. ఇటు ఓపెనర్స్గా వచ్చిన ఓపెనర్స్ క్యాచ్లు, అలాగే ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్, మొదటి 3 వికెట్లు కానీ వీటన్నిటిని కూడా ఇటు ఇషాన్ కిషన్ క్యాచెస్, అలాగే అక్షర్ పటేల్ చేసిన ఆ బౌలింగ్, దాని తర్వాత జస్ప్రీత్ బుమ్రా తీసిన ఆ వికెట్ కానీ మొత్తానికైతే మొదటి 4 వికెట్లు చాలా ఇంపార్టెంట్, కీలకమని చెప్పొచ్చు. ఇటు కివీస్ టీం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే న్యూజిలాండ్ క్రికెట్ టీంలో ఏ ప్లేయర్ అయినా సునాయాసంగా నిలుచొని 200 స్కోర్ చేయగలుగుతాడు అన్న స్టామినాని, స్ట్రెంత్ని వాళ్ళు చూపించారు గతంలో. అలాంటి డౌట్సే ఇటు ఇండియన్ టీంకి కూడా ఉండే. ఏ ప్లేయర్ అయినా ఒక్క ప్లేయర్ కూడా స్ట్రాంగ్గా నిల్చున్నా ఈజీగా 100 స్కోర్ ఈజీగా చేయగలుగుతారు, ఒక సెంచరీని ఈజీగా చేయగలుగుతారు. అలాంటి స్టామినా ఉన్న ప్లేయర్స్ పైన కూడా ఇటు అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు వాళ్ళ గురించి కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు మొదటగా ఇటు ఇషాన్ కిషన్ తన మెరుపులతో, ఇటు బుమ్రా, ఇటు సంజు శాంసన్, వీరు ముగ్గురు. ఇటు బుమ్రా ఒకసారి మనం చూస్తే కనుక జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్గా నిలిచాడు. ఇటు న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కూడా అతను 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. 4 ఓవర్లలో ఓన్లీ 15 రన్స్, ఓన్లీ 15 రన్స్ మాత్రమే, అలాగే 4 వికెట్లను పడగొట్టాడు. అంతేకాకుండా 8 మ్యాచ్లలో ఆయన 14 వికెట్లు. ఇటు బుమ్రా 8 మ్యాచ్లలో మొత్తంగా 14 వికెట్లను పడగొట్టి టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. మరో పక్కన ఇటు బుమ్రా ఖచ్చితమైన బౌలింగ్తోనే ఇటు ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో కూడా ఇటు భారత్ విజయం సాధించింది. గురువారం 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ఇంగ్లాండ్ 15 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. 15 ఓవర్లలో 185 పరుగులు చేసింది 5 వికెట్లకి. ఒక దశలో మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచేస్తుంది అని అనిపించిన సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రాకి బౌలింగ్ అప్పచెప్పాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు బుమ్రా. ఇటు టీమిండియా అభిమానుల ఆశలను కూడా నిలబెట్టాడు బుమ్రా అని చెప్పొచ్చు. సో మిడిల్ ఓవర్లలో 2 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 14 రన్లు ఇచ్చి 2 ఓవర్స్లో
ఇటు ఇంగ్లాండ్ పైన చాలా ప్రెషర్ని తీసుకొచ్చాడు. అక్కడి నుంచి భారత్ 7 పరుగుల తేడాతో మొత్తానికైతే ఇటు సెమీఫైనల్స్లో ఇటు ఇంగ్లాండ్ పైన భారీ విజయాన్ని సాధించింది. దాని తర్వాత ఇటు న్యూజిలాండ్ను కూడా ఇటు చావు దెబ్బ కొట్టాడని చెప్పొచ్చు. ఇటు ఇషాన్ కిషాన్ ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇషాన్ కిషాన్ కూడా T20 ప్రపంచ కప్ ముందు చివరి నిమిషంలో జట్టులోకి చేరుకున్నాడు. లాస్ట్ మినిట్లో ఇటు ఓపెనర్గా ఇషాన్ కిషాన్ని డిసైడ్ చేశారు. టోర్నమెంట్లో 3 హాఫ్ సెంచరీలు సాధించాడు ఇషాన్ కిషాన్. ఇటు ఫైనల్ మ్యాచ్లో కూడా 21 బంతుల్లో 247 స్ట్రైక్ రేట్తో 52 పరుగులను చేశాడు. దాని తర్వాత కిషాన్ 48 బంతుల్లో సంజు శాంసన్తో కలిసి 105 పరుగుల భాగస్వామ్యం ఇటు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతకుముందు మనం చూస్తే కనుక ఇటు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా ఇషాన్ ఇన్నింగ్స్ని ప్రారంభించాడు. అలాగే అభిషేక్ శర్మ డకౌట్ అయినా కూడా ఆ తర్వాత ఇటు తిలక్ వర్మతో కలిసి 2వ వికెట్కి 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం ఒక్కసారి ఈ పార్ట్నర్షిప్ ఒకసారి మనం చూస్తే 175 పరుగులు స్కోర్ని చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ఇషాన్ 77 పరుగులు చేశాడు. మొత్తానికైతే ఇటు నబీబియా పైన కూడా ఇషాన్ కిషాన్ సెంచరీ సాధించాడు. హార్దిక్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఒక్కసారి హార్దిక్ పాండ్యా గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు హార్దిక్ పాండ్యే ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ రెండింటిలోనూ అత్యద్భుతంగా రాణించాడు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అతను 9 మ్యాచ్లలో జరిగిన 9 మ్యాచ్లలో 117 రన్లను చేశాడు. అలాగే అందులో ఒక 50 కూడా చేశాడు, ఒక హాఫ్ సెంచరీ కూడా చేశాడు. సో మొత్తం మీద ఇటు సంజు శాంసన్ పర్ఫార్మెన్స్, ఇటు జస్ప్రీత్ బుమ్రా పర్ఫార్మెన్స్, అలాగే అక్షర్ పటేల్, అలాగే హార్దిక్ పాండే, ఇషాన్ కిషాన్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండే, సూర్యకుమార్ యాదవ్, మొత్తానికైతే టీమిండియా సెకండ్ టైం కంటిన్యూస్గా కాన్సిక్యూటివ్గా ఇటు T20 వరల్డ్ కప్ని సాధించడంలో మీకు ఎవరి పర్ఫార్మెన్సెస్ నచ్చాయి? నిజంగా శాంసన్ ఒక రియల్ టైం హీరో అనుకుంటున్నారా? 2015 నుంచి 2026 11 సంవత్సరాలు అవకాశాల కోసం వేచి చూశాడు. 11 సంవత్సరాలు. కానీ ఈసారి అవకాశం దొరికిన వెంటనే ఇటు కప్పుని తెచ్చి ఇండియన్స్కి ఇటు వరల్డ్ కప్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? సంజు శాంసన్ రియల్ హీరో అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.